పోయి వత్తమ బలారా పోయి వత్తమ అయ్యలారా పోయి వత్తమ అమ్మలారా పోయి వత్తమ అయ్యలారా తరిగిట జందరిదా. నా పేరు కన్నెబోయిన అంజయ్య. పరిపాలిస్తున్నారు. మాది రామకృష్ణాపురం, చింతకాని మండలం, ఖమ్మం జిల్లా. నేను చిన్ననాటి నుంచే కళారంగంపై అభిమానంతో కళారంగాన్ని అభివృద్ధి చేస్తూ నాజరు ప్రేరణతో బుర్రకథలు నేర్చుకొని దరిదాపు 1000 కథలకు పైగా బుర్రకథలు చెప్పాను. లక్షలాది ప్రజలు నా యొక్క గానం విన్నారు, చప్పట్లు కొట్టారు, నేను సంతోషించాను. ఇలాంటి యోధులైనటువంటి వీరులను సమన్వయం చేస్తూ ప్రేమత బొబ్బిలి నేలుచున్నడా ప్రభు రంగరావే అయ్యా తరిగిడజం దరిదా. రాణి మల్లమ్మ దేవి రంగయ్య కుల పత్ని రబడుల చేమల్తి సుగుణాల దుల్తి పల్కులమృతవాణి అందాల రాణి పతి పాదముల నాని పలిక నలివే నాదా రంగరాయ ప్రభో. సంపద సౌఖ్యములున్నవి మనసుకు శాంతి లేదు నాదా. సంతులేని సత్కందము చందములు ఎందుకు నారాదా. సోదర బొబ్బిలి వేడో దేవా పుట్టగతులు లేవందురెప్పుడమిలో పుత్రులు లేకున్నా పుత్రులకయ్యే పుణ్య భూములకు పోవుదమానాదా. సోదర బొబ్బిలి వేరగాద వినారా. నా చిన్నతనము 15 సంవత్సరాల నుంచి నేను ఈ బుర్రకథలను నమ్ముకొని ఈ బుర్రకథలు చెబుతూ ఎంతోమంది మనల్ని పొందుతూ లేనటువంటి జన్మ సార్థకం లేదని చెప్పి రాణి మల్లమాదేవి రంగరాయ ప్రభువుని వేరుకున్నది. ఏమని పుత్రులు కలగడానికి, సంతానం కలగడానికి పుణ్యక్షేత్రాలు కూడా మంచి పుణ్యక్షేత్రాలు దర్శించాలని చెప్పి కోరుకున్నది. అప్పుడు రంగరాయ ప్రభువు రావు మల్లమాదేవిని ఎంట పెట్టుకొని పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నారు. ఓం హర శంకర హర హర 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 ఓం హర శంకర. ఈ విధంగా పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఉన్నారు, డాక్టర్లను సంప్రదిస్తున్నారు, మందులు కూడా సేవిస్తున్నారు. నేను మా నాన్నగారు బుర్ర కథలు చెప్పేటప్పుడు నేను పుట్టలేదండి. ఆ రోజు రూపాయన్నర 2 రూపాయల కాడ నుంచి మా నాన్నగారు ఈ బుర్ర కథల మీదనే 4-3 పూజించుకుంటూ ఈ బుర్ర కథల మీద ఆనాడు చాలా ప్రోగ్రామ్స్ వచ్చాయి బుర్ర కథల ద్వారా. ఈ విధంగా నాటి నుంచి నేటి వరకు రైతు అవస్థను అలాగే ఉన్నది. ఈ కథ ఎలా ఉండగా ఈ లోపల వరి పంటలు వచ్చినప్పుడు ఏమొస్తుంది నాయనా? కోడి పందాల సంక్రాంతి వస్తుంది. పండగ అన్నమాట. అవును, సంక్రాంతి పండుగ వస్తూ ఉన్నది. సంక్రాంతి పండుగ అంటే కోడి పందాలు. అవును, తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటిందే కోడి పందాలు. అక్కడ పల్నాటి యుద్ధం, ఇక్కడ బొబ్బిలి యుద్ధం. ఈ రెండు కూడా కోడి పందాలను చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించినట్టు చేసినటువంటి ఘనత తెలుగు జాతికే దక్కింది. అప్పుడు ఏం చేశాడు విజయరామరాజు? ఎలాగైనా సరే బొబ్బిలి వారిని అవమానించాలని చెప్పి ఏం చేశాడో తెలిసాడు? కోడి పందాలకు రమ్మని జాబు రాశారు బొబ్బిలి వారికి. ఆ కోడి పందాల జాబు చూసినటువంటి రంగారాయ ప్రభు ఏమంటున్నాడు? మనం కోడి పందాలకు వెళ్ళవద్దు. ఎందుకని అంటావా? విజయరామరాజు దహించుకుపోతా ఉన్నాడు, మన యొక్క ఎదుగుదలను ఓర్వలేకపోతున్నాడు, అతను కుతంత్రాలు చేస్తా ఉన్నాడు. కాబట్టి మనం కోడి పందాలకు వెళ్ళవద్దు.
తెలుసా ఆ మాట విన్నటువంటి తాండ్ర పాపయ్య బొబ్బిలి పరువు నీరు గారెనా తందానా బొబ్బిలి పరువు నీరు గారెనా రాతి గుండె దిగజారిపోయేనా రాతి గుండె దిగజారిపోయేనా కోడి పందాలకు వెళ్ళాల్సిందేనని కేకలు వేశారట. వెనకబడిపోతున్నటువంటి జానపద కళారూపాన్ని మళ్ళీ విస్తృతంగా ప్రచారం చేయడానికి ఇది పెద్ద సాధనం. ఇలాంటి సాధనం మళ్ళీ నీకు దొరకదు. సినిమా తర్వాత సినిమా రాకముందు ఇదే పెద్ద ప్రచారంగా మరి ప్రధానమైనటువంటి మరి ఎక్కువ సభల్లో కూడా బుర్రకథనే ప్రచారంగా చేసుకున్నారు. బొబ్బిలి వారి పక్షాన అద్దాల వెంకన్న కోళ్లబట్టే పందెగాడుగా నిర్ణయించాడు నాయన. విజయనగరం వారి పక్షాన విజయాల చంద్రయ్య కోళ్లబట్టే పందెగాడుగా నిర్ణయించాడు నాయన. వాళ్ళు ఏ విధంగా ఇదిగో లెక్కతాడులే 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 ఒక్కొక్క పుంజును చూసిరా ఒక్కొక్క పుంజును చూసిరా ఈక వరుసలే చూసిరా ఈక వరుసలే ఎలపై పుంజుల దించారా కళాకారులుగా మన జిల్లా కాకుండా మరి ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో కూడా మేము ఈ బుర్రకథలు చెబుతూ జానపద గేయాలు పాడుతూ ఎంతోమంది జనాల్లో పేరు పొంది మరి ఈరోజు ఈ కళలను నమ్ముకొని జీవిస్తున్నాము. నా చిన్నతనం అంటే దరిదాపు ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి కూడా నేను కళారంగంలోనే ఉన్నాను. ఒక 30 సంవత్సరాలు బుర్రకథ చెప్పాను. ఆ తర్వాత బుర్రకథకు ఆదరణ లేకుండా పోవడం వల్ల బుర్రకథను మానేసి రచనలు చేయటం మొదలుపెట్టాను. రచనలు పాటలు ఎక్కడైనా సరే సందర్భం వస్తే ఆ సందర్భానికి తగ్గట్టు పాట రాయటం, ఆ పాటని ప్లే చేయడానికి ఉచితంగానే నేను పోయి ప్లే చేసి వచ్చేటువంటి సందర్భం ఈనాటికి నేను అలవర్చుకున్నాను. ఆ పద్ధతుల్లోనే నేను ముందుకు సాగుతానని, నా చివరి అంకం వరకు కళారంగాన్ని వదిలిపెట్టనని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. తండ్రవారి పుంజగిరిందా రెండే పట్టులు కొట్టిందా ధారక రక్తం ఒలికిందా రాజు పుంజుబడి చచ్చిందా ఈ విధంగా 1, 2, 3 దఫాలు కూడా విజయనగర పుంజులు పారిపోయాయి. లాజర్ బుర్రకథ లేకపోతే ఆ సభలో జనం ఉండేవాళ్ళు కాదు. అలాంటి గొప్ప కళారూపం ఇది. ఈ కళారూపాన్ని ఎవరైనా నేర్చుకుంటానంటే నేను స్వచ్ఛందంగా నేర్పడానికి సిద్ధంగా ఉన్నానని మీ అందరి సాక్షిగా చెబుతూ ఉన్నాను. బొబ్బిలి వెంట వచ్చిన వారు ఏమంటున్నారు? బొబ్బిలి దొరలకు వేసాలు ఎక్కువ, బొబ్బిలి దొరలకు వేసాలు ఎక్కువ, బొబ్బిలి కోళ్లకు రోషాలు ఎక్కువ, బొబ్బిలి కోళ్లకు రోషాలు ఎక్కువ. అంతేకాదు విజయనగరం వారు విజయనగరం కోళ్లకు రోషాలు లేవు నాయన. విజయపురి పుంజులకు కోతలు ఎక్కువ, విజయపురి పుంజులకు కోతలు ఎక్కువ, విజయపురి రాజులకు కోతలు ఎక్కువ. ఇప్పుడు ఆ టీవీలకి అంకితమైపోయి ఉన్న కానుంచి ఈ యొక్క వెనకబడ్డ బుర్రకథలను ఇంకా ముందుకు తీసుకుపోవడం కోసం ఈ టీవీ వారికి, ఈ యొక్క సమాజానికి అందరికి కూడా మా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటూ ఆగండి పాపారాయ ఎందుకు ఆగండి విజయరామరాజ కోడి పోరుతో నాశనమాయను నాడు పల్లనాడే అయ్యా కోడి పోరుతో నాశనమాయను నాడు పల్లనాడే అయ్యా తరిగిట జంతరి. ఈ విధంగా అవమాన భారంతో విజయరామరాజు తన విజయనగరం వెళ్ళిపోయాడు. ఈ యొక్క శబ్దం ఏవైతే విన్నాడో తాండ్ర పాపయ్య, బొబ్బిలి పట్టణాన్ని ఎప్పుడైనా ఈ దుర్మార్గుడు ముట్టడేస్తాడని చెప్పి బొబ్బిలి పట్టణానికి వచ్చేటువంటి రహదారి ఏదైతే ఉందో రాజాంనగర కోటలో కాపలా కాశాడు. కానీ విజయరామరాజు ఏం చేశాడు? అన్ని ఎత్తులు జిత్తులు చేశాడు కనుక అడ్డదారిలో బొబ్బిలి పట్టణాన్ని ముట్టడించి వాళ్ళు ఏ విధంగా ఉన్నారయ్యా?
నేను చాలా ప్రయత్నం చేశాను. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ని అడిగాను, నేను బుర్రకథ నేర్పుతాను, నాకేమన్నా అవకాశం ఇవ్వండి అని అంటే, ఇప్పటికే నాజర్ గారు కుమారుడు ఉన్నాడు ఇక్కడ, మరి స్థానిక కళాకారుడుగా ఉంటున్నాడు, నేర్పుతా ఉన్నాడు కాబట్టి మరి ఇక్కడ అవసరం లేదు, ఇంకెక్కడైనా మీరు ప్రయత్నం చేసి బుర్రకథ నేర్పితే మాకు సంతోషమే అంటే, నేను చాలాసార్లు ఎవరికైనా బుర్రకథ నేర్పుతామంటే బుర్రకథ నేర్చుకోవడానికి ఎవరు ముందు రాలేదు. ఇప్పటికైనా ఎవరైనా ముందుకొస్తే బుర్రకథ నేర్పుతాను. ఇక రాణి మల్లమాదేవి ఆత్మహత్య చేసుకునే ముందు తన పిల్లవాడైనటువంటి చిన వెంకటరంగారాయని పిలిచి దాసీలక్ష్మి గొప్పచెప్పి, దాసీలక్ష్మి ఈ పిల్లవాడిని నీవు ఎలాగనైనా సరే రాజామనగర కోటలో ఉన్నటువంటి తాండ్ర పాపయ్య గొప్ప చెప్పాలి. ఇలా నువ్వు అప్ప చెప్పినట్లయితే దాసివి కాదు రాజమాతవని లోకమందురమ్మా. అమ్మా దాసివి కాదు రాజమాతవని లోకమందురమ్మా. ఈ విధంగా దాసీలక్ష్మి అనేక వేషాలు మార్చుకొని రాజామనగర కోటకు చేరింది. నేర్చుకోవాలని అనుకున్న వారు ఉంటే మేము నేర్పడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఈ కళలను ఇట్లా అంతరించిపోనీయకుండా మేము వీటిని ఇంకా డెవలప్ చేయాలని ఎంతో ఆశతో ఉన్నాము. వెనకబడి ఉన్నది ఇంకా బుర్రకథలు కానివ్వండి, ఇంకా డప్పుకు వాద్యాలే కానివ్వండి, ఏవైనా సరే వెనకబడి ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క బుర్రకథను ప్రభుత్వం వారు గుర్తించి బుర్రకథను ముందుకు నడిపించవలసిందిగా కోరుచున్నాము. విలవిల తన్నుక వీడ ప్రాణములు విజయరామరాజే ఈ విధంగా బొబ్బిలి విజయనగరాలు కాట్లాడుకొని సర్వం నాశనం అయిపోయింది. అందుకని కొట్లాట గాని ఏదైనా సరే చర్చించుకొని ముందుకు సాగాలనేటువంటి మనకు ఆ మార్గదర్శనం చేసినటువంటిది బొబ్బిలి పట్ల. ఈనాడు నాకు 78 సంవత్సరాల వయసున్నా కూడా ఈ యొక్క కళారూపంలోనే నాకు మరి రాష్ట్రపతి అవార్డు వచ్చింది. అలాగే పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి మరి కీర్తి అవార్డు కూడా వచ్చింది. ఈ కళామ తల్లిని నేను చివరికంట మర్చిపోనని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. పోయి వత్తము అయ్యలారా, పోయి వత్తము అమ్మలారా, పోయి వత్తము అయ్యలారా, మేము చెప్పినంత మర్చిపోకండి అయ్యా, మళ్ళీ తిరిగి వస్తాము సెలవండయ్యా. ఓ భారతీయుడా ఓ వీరయోధుడా నేను దరిదాపు 18 సంవత్సరాల నుంచే నేను బుర్రకథ నేర్చుకొని ఈనాటి వరకు కూడా బుర్రకథ చెప్పడానికి అవకాశం ఉన్న చోటల్లా చెబుతూ ఉన్నాను. కానీ ఒక 10-15 సంవత్సరాల క్రితం బుర్రకథ సరైనటువంటి ఆదరణ లేక ఆగిపోయింది. అక్కడి నుంచి మరి నేను చెప్పటం ఆఫ్ చేశాను. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మాత్రమే ఈ బుర్రకథని మరి జానపద కళారూపం బతికుండాలా, అందరికీ చూపించాలా, భావితరాలకి ఇది అందితే మంచిది అనేటువంటి ఉద్దేశంతో మీరు చెప్పగానే నేను ఒప్పుకొని ఈ పాట ఈ యొక్క బుర్రకథ నేను చెప్పాను.